రికార్డింగ్ నెంబర్ 58. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. బ్రహ్మగారు ఇంకా కూడా చెప్తూ ఉన్నారు నారదుల వారితో, కూర్మావతారమును గూర్చి తెలిపెదను. దేవతలును రాక్షసులను కలిసి అమృతమును పుట్టింపవలెనని ప్రయత్నము చేసిరి. మందర పర్వతమును కవముగా చేసి సముద్రమును మధించిరి. ఆ పర్వతము సముద్రమున మునిగిపోయినది. అప్పుడు శ్రీహరి కూర్మావతారమును ధరించి పర్వతమును వీపుపై ధరించెను. వీపు మీద పర్వతము వేగముగా తిరుగుచుండగా అతని వీపు తీట శమించెను. తల్లి గర్భమున జీవుడు పడిన వెనుక సుడిగుండము వంటి కదలిక పుట్టును. దాని వలన మొట్టమొదటగా బుడగ వంటి ఆకారం ఏర్పడును. అది తర్వాత మాసములలో తలగా ఏర్పడవలసి ఉన్నది. కనుక శరీర నిర్మాణ ప్రజ్ఞలును శక్తులను అందు అటు ఇటు కదలుచుండును. అందున్న ప్రజ్ఞలందరూ దేవతలు. స్థూల శరీర నిర్మాణమునకును మనస్సు మొదలగు వాని పరిమితత్వమునకును తోడ్పడువారు రాక్షసులు. ఈ పరిమితత్వము నుండియే అహంకారము, ఇష్టాయిష్టములు, కామక్రోధాదులు దానవులై ఉద్భవింతురు. కోడిపిల్ల పెరుగుటకు గ్రుడ్డు డిప్ప యొక్క పరిమితి ఎట్లు ఆవశ్యకమైనదో అట్లే జీవుని ప్రజ్ఞ అల్పత్వము నుండి సర్వాంతర్యామి జ్ఞానమునకు విప్పారుటకు దేవదానవుల ప్రజ్ఞలు ఆవశ్యకములు. అనంతమైన కాలమును జనన మరణముల నడుమ కొలతగా ఏర్పరుచుటయే అమృతమును చిలికి తెచ్చుట. అప్పుడేర్పడు బుడగయు అది ఘనీభవించుటయును కూర్మావతార కథ. ఇది సర్వజీవులయందు సంభవించును. కనుక జగద్వ్యాపకములైన అవతారములుగా చెప్పుదురు. నృసింహావతారమును గూర్చి తెలిపెదను. హిరణ్యకశిపుడను రాక్షసుడు దేవలోకమును కలతపెట్టెను. దేవతలను బాధించెను. భుజమున గద ధరించి విష్ణువును చంపెదనని వెదకెను. అప్పుడు విష్ణువు మెరుపు తీగల వంటి కోరలతో కదులుచున్న కనుబొమ ముడితో నృసింహావతారం ఎత్తెను. లోకభయంకరముగా తన వాడి అయిన గోళ్లతో రాక్షసుని గుండెను చీల్చి త్రుంపి 3 లోకములకు శుభములను కలిగించెను. ఇక ఆది మూలావతారమును గూర్చి చెప్పెదను. దీనినే శ్రీహరి అవతారము అందురు. పూర్వము గజేంద్రుడు బలిష్టమైన మొసలికి పట్టుబడి దుఃఖితుడై 1000 సంవత్సరములు పోరాడి కూడా గెలువలేక మొర పెట్టుకొనెను. దేవతలకు సర్వాంతర్యామిత్వము లేకుండుటచే వారతనిని రక్షింపలేకపోయిరి. అప్పుడు గజేంద్రుడు శ్రీహరి నీవే నాకు శరణ్యమని కేకపెట్టగా నారాయణుడు హరిరూపము దాల్చి వచ్చి మొసలిని ఖండించి గజేంద్రుని రక్షించెను. జీవుడు తల్లి గర్భమునందున్నప్పుడు ప్రజ్ఞ యొక్క చిత్రమైన పరిమితత్వమున చిక్కుపడును. భూమిపై పడకముందు శ్వాసరూపమైన వ్యక్త ప్రజ్ఞ ఉండదు. కనుక జీవుడు స్వప్నము వంటి స్థితిలో చిక్కుపడును. ఆ ప్రజ్ఞకు పూర్తి వికాసం ఉండదు. అది మొసలి పట్టు వంటిది. చివరకు ప్రసవ సమయమునకు ఉక్కిరిబిక్కిరిగా ఉండి శ్వాసావయవములు పనిచేసినవి. కనుక శ్వాసరూపుడైన భగవంతునకై వేడుకొనుట ఉండును. మావి చీల్చుకొని జీవుడు భూమిపై పడి మొదటి శ్వాస పీల్చుటయే గజేంద్రుని మోక్షము. ఉచ్ఛ్వాస నిశ్వాసములే గరుత్మంతుడు. గరుడునిపై నెక్కి భగవంతుడు హరియై దిగివచ్చును. హరి అనగా హకార రేఫములతో కూడిన నిశ్వాస ప్రయత్నమైన మూర్తి. సోహం అను 2 అక్షరములు శ్వాసగా పీల్చుటకును వదలుటకును జీవునకు శక్తినిచ్చు ఉచ్చారణ ప్రయత్నము. మొదటి శ్వాస పీల్చిన జీవి హకారముతో శ్వాస విడుచుచు స్వరపేటిక మొదటి స్పందనమున రేఫముతో ఏడ్చును. ఇదియే హరి. ఇంతవరకు చెప్పబడిన అవతారములన్నీయు పూర్వకల్పములలోనివి, అనగా తల్లి గర్భము నుండి వెలువడుటకు ముందు జరిగినవి. ఇక వామనావతారమును గూర్చి చెప్పెదను. యజ్ఞమూర్తియగు విష్ణుడు దేవతలతో పాటు అదితిదేవికి కనిష్టపుత్రుడై జన్మించెను. అతడు సద్గుణ సంపన్నుడు. పొట్టివాడగుట వలన వామనుడు అని పేరు వచ్చెను. అతడు బలిచక్రవర్తిని సమీపించి తనకు 3 అడుగుల భూమి కావాలెనని యాచించెను. 3 అడుగులతో 3 లోకములను కొలిచి బలిని మోసగించి స్వీకరించి ఇంద్రునకు రాజ్యమిచ్చెను. ఈశ్వరుడై ఉండి కూడా మోసగించుట, యాచించుట చేయవలసి వచ్చెను.
ధర్మ మార్గమున ప్రవర్తించు వారి సొమ్మును అపహరింపవలనన్నచో వినయముగా ఉచితముగా యాచింపవలనే గాని తెలివి తక్కువగా విరోధము పెట్టుకుని సాధించుటకు వీలుపడదు. ధర్మ మార్గమున ప్రవర్తించువారు ఇతరుల సొమ్మున కాశపడరు. అట్టివాడయును బలిచక్రవర్తి ఇంద్రుని రాజ్యముపై దండెత్తి సూర్యుల మార్గమున ఇంద్రుని రాజ్యమును అపహరించెను. క్షాత్రధర్మము దృష్టితో చూచినచో రాజ్యము బలిచక్రవర్తిదే. సృష్టి ధర్మమునకిది వ్యతిరేకము గనుక ఆ దృష్టితో విష్ణువు దానిని మరల అపహరింపవలసి వచ్చెను. అయినను ధర్మాత్ములను జయింపరాదు కనుక యాచింపవలసి వచ్చెను. యాచించినను మోసగించినను సృష్టి ధర్మమును నిలబెట్టుట దేవుని పని. ధర్మాత్ములయందును మోసగాండ్రయందును తానొక్కడే అంతర్యామిగా ఉండి జరుగుచున్న సమస్తమును జరుగవలసిన విధమున నడిపించుట దేవుని మార్గము. వామనావతారము దగ్గర నుండి తర్వాత గల అవతారములలో ఎక్కువ భాగము మన భూగోళముపై జరిగిన మానవ శరీర జన్మల అవతారములు. అంతేకాక మానవులు తల్లి గర్భము నుండి జన్మించి భూమిపై జీవితం ఆరంభించిన నాటి నుండి జరుగు జీవుల కథలకు ప్రతిబింబములు. మన భూగోళముపై జీవుల జననం ఆరంభించిన క్షణము నుండి పరిణామములోని దశలన్నీయు దాటి నరజన్మము కలిగినది. ఇందలి మార్పులన్నీయు నరుడు తల్లి గర్భమున వర్ధిల్లు నవమాసముల చరిత్రలో క్లుప్తముగా ఇమర్చబడి ఉన్నవి కనుక పిండోత్పత్తి క్రమము పరిశీలించి భూమిపై మానవుని పరిణామ కథను అందలి విశేషములను దర్శింపవచ్చును. ఇది ఒక ప్రత్యేకమైన శాస్త్రము. ఇది ఋషులకందరకు సర్వసామాన్యముగా తెలిసినదే. దానిని లీలావతార కథలలో చక్కగా ఇమిడ్చిరి. వామనావతారము మానవుని భౌతిక శరీరము యొక్క పరిమితత్వము, దాని ఆవిర్భావము తెలియచేయును. ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞ అనునవి శరీరధారి అయిన జీవుడు సమకాలికముగా జీవించు 3 లోకములు. వానిని గూర్చి మానవుడు దర్శనము చేసి ఆత్మజ్ఞానమును సర్వాంతర్యామిత్వమును చెందుటనే వామనుడు 3 లోకములను ఆక్రమించుటగా వర్ణింతురు. ఈ కథకు మూలములైన వర్ణనలు ఋగ్వేదమున కూడా త్రేధా విష్ణురుక్రమే త్రిపథా ధారయత్ దేవః త్రీణి పదాని విచక్రమే మొదలగు విష్ణు మంత్రములలో కలవు. భౌతిక దేహ నిర్మాణ శక్తులను రాక్షసులు అందురు. అందు దేహము యొక్క సమాహారమైన శక్తినే బలిచక్రవర్తి అందురు. దేవతల ప్రజ్ఞలు దేహమునందు ఇంద్రియములు మొదలగు ప్రజ్ఞలుగా పరిమితత్వము చెందును కనుక బలిచక్రవర్తి వలన దేవతలు తమ రాజ్యమును కోల్పోయిరి అని వర్ణింపబడినది. బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి పాదపద్మములను కడిగి తీర్థమును భక్తితో శిరస్సున ధరించి 3 లోకములను తనను కూడా సమర్పణ చేసుకొనెను. సమస్త దేవలోకాధిపత్యము పోవుచున్నదని లెక్క చేయలేదు. తన గురువగు శుక్రుని మాటలకు భయపడలేదు. దాన మార్గమున సమర్పణమును సాధించుకొని శాశ్వతమైన కీర్తిలోకమున నిలిచెను. త్యాగము వలన మాత్రమే అమృతత్వము సిద్ధించునని వేదములు చెప్పుచున్నవి. రాజ్యమున కాసపడిన ఇంద్రునకు తాత్కాలిక రాజ్యమైన స్వర్గము లభించెను. త్యాగమునకు ముచ్చటపడిన బలికి శాశ్వత విష్ణులోకము సిద్ధించెను. ఎవరికి తగినది వారికిచ్చుట దేవుని మార్గము. నారాయణుడు హంసావతారమునెత్తి నీయందు సంతుష్టుడై అన్నిటినీ మించిన భక్తియోగమును ఉపదేశించెను. ఆ మార్గమున ఆత్మతత్వమును దర్శనము చేయించునట్టి భాగవత మహాపురాణము ఉపదేశించెను. హంసావతారమనగా ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున జీవులలోనికి అవతరించుట, దానిని గూర్చి ధ్యానము చేయుట వలన భక్తియోగము పుట్టును. దాని వలన భాగవతము అనబడు ప్రణవతత్వము సర్వాంతర్యామిగా దర్శనమిచ్చును. దానితో మహానుభావుల జీవిత కథలన్నీయు భగవంతుని మయములుగా కొలువగలిగిన అధికారము వచ్చును. ఇదియే భాగవత స్థితి. భాగవతము ఉపదేశించుట అనగా దీనిని ఉపదేశించుటయే గాని
మరి ఒక గ్రంథమును ఉపదేశించుట కాదు. దీనికి ప్రాధాన్యమిచ్చి రచింపబడిన గ్రంథమునే భాగవతము అందురు. భగవంతుడు మనువుగా అవతరించెను. తన తేజస్సు యొక్క మహిమ చేత ఎదురులేని చక్రము ధరించి దుష్ట ప్రవర్తనులైన రాజులను దండించెను, మంచివారిని రక్షించెను. అతని కీర్తి వెన్నెలలుగా సత్యలోకమును వెలిగించెను. ఇచ్చట మనువు అనగా ఒక్కొక్క మన్వంతరమున దానికి సంబంధించిన మనువు అని అర్థము. మానవ శరీరము ధరించిన పరిపూర్ణ భగవన్మయ మూర్తియే క్షాత్రధర్మముతో దిగివచ్చినచో మనువు అనబడును. చక్రము అనగా మానవుడు అవలంబింపవలసిన ధర్మ మార్గ ప్రవర్తనము. ధర్మశాస్త్రమునే చక్రముగా శాసించి దానిని అనుసరింపని వారిని శిక్షించగల ఏ ప్రభువైనను మనువు వంశమున పుట్టినవాడే. కీర్తులు సత్యలోకమును వెలిగించననగా సత్యముగా వెలుగుట తప్పనిసరి అయిన మార్గమున జీవులు దమింపబడిరి అని అర్థము. నారాయణుడు ధన్వంతరిగా భూమికి అవతరించెను. ఆయుర్వేదమును సృష్టించి మానవులకిచ్చెను. తన నామస్మరణముననే సకల రోగములను నివారించెను. ఆయుర్వేదమనగా ఆయువనగా ఎట్టిదో తెలుపునది. ప్రాణము దేహము సంయోగము చెంది ఉండు సామ్యమే ఆయువు అని ఈ శాస్త్రము ఉపదేశించును. ఈ సామ్యమును నిలుపుకొనుటకు కావలసిన ప్రవర్తనమును సదాచారముగా లోకమునకిచ్చినవాడు ధన్వంతరి. ఇక పరశురామావతారమును గూర్చి చెప్పెదను. హంసావతారమనగా జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసముల పుట్టుక. జీవుడు తల్లి గర్భము నుండి భూమిపై పడినప్పటి నుండి వాని యందు అంతర్యామిగా ఈ అవతారము వర్తించును. దీనివలన పరమాత్మ జీవాత్మగా నిలబడి జీవులలో అంతర్యామిత్వము నొందును. కనుక వానిని జీవుల రూపము గలవాడుగా దర్శించి జీవుల సేవయే దేవుని యందు భక్తిగా సాధన చేయుట అను రహస్యమును భాగవత మహాపురాణము అందురు. పూర్వకల్పమున దాసీపుత్రుడైన నారదుడు, ప్రస్తుత కల్పమున సనక సనందనాదులతో ఋషులతో ప్రజాపతులతో పాటు బ్రహ్మకు మానసపుత్రుడుగా జన్మించి అంతర్యామిత్వమునంది సంకల్పముననుసరించి ఎవరికైనను సాక్షాత్కరించుచు మొదటి పరమగురువుగా వర్తించుచున్నాడు. కనుక జీవులందరి శ్వాసయందును సాన్నిధ్యము చేసి ఉన్నాడు. ఈ కారణముచే అతడు భాగవత పురాణమును బ్రహ్మద్వారమున నారాయణుని నుండి ఉపదేశము చెందినవాడు. రికార్డింగ్ నెంబర్ 58 అయిపోయింది.